ప్రేమిస్తావా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కి విచ్చేసిన వారందరికీ స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే స్నేహ బిట్టు గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అండ్ కొంచెం టంగ్ ట్విస్టర్ గా ఉంది స్నేహ బిట్టు, రైట్? ఐ సెయింగ్ రైట్? క్రేజీ. అండ్ ఎక్స్బి ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్ లో జేవియర్ బ్రిట్టో గారి నిర్మాణంలో, విష్ణువర్ధన్ గారి దర్శకత్వంలో, యువన్ శంకర్ రాజా గారి సంగీత సారథ్యంలో ఆకాష్ మురళి అండ్ అతిథి శంకర్ నటించిన చిత్రం. ఈ చిత్రంలో ఎంతో మంది నోన్ యాక్టర్స్ అండ్ అమేజింగ్ యాక్టర్స్ ని మనం కలుసుకోబోతున్నాం. ఖుష్బూ గారు, శరత్ గారు అండ్ అలాగే ప్రభు గారు, ఇలా మంచి మంచి యాక్టర్స్ అందరిని మనం పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు అనమాట. దానికంటే ముందు కొంతమంది యాక్టర్స్ అండ్ టీం మనల్ని పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో వారితో మాట్లాడదాం. దానికంటే ముందు తమిళ్లో విన్నాం మనం పాటలు, కానీ తెలుగులో వినాలి కదా. సో తెలుగులో వినడానికి ఇప్పుడు మీ అందరి ముందు ప్లే చేస్తున్నాం. ఫస్ట్ ఒక పాట వినేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద సాంగ్. యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన ట్యూన్ లోని ఒక సాంగ్, సోలో వయలిన్ అన్న సాంగ్. ప్లే ద సాంగ్. జేవియర్ గారి అమ్మాయి, వెల్కమ్ టు హైదరాబాద్, వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో డైరెక్టర్ గారు వేదిక మీదకి రావాలి డెఫినెట్లీ. అండ్ అమేజింగ్ ఫిలిమ్స్ మనం పంజా చూసాం, కానీ ఆయన అజిత్ గారితో అండ్ ఆర్యాతో, త్రిషాతో ఇలా చాలా మందితో వర్క్ చేయడం జరిగింది. ఎన్నో మంచి సినిమాలు మనందరికీ అందించడం జరిగింది. తమిళ్లో బిల్లా తమిళ్ డైరెక్టర్ ఆయనే అనమాట. సో ఆ సినిమాని మనం ప్రభాస్ గారితో తెలుగులో చూడడం జరిగింది, బట్ తమిళ్లో క్రియేట్ చేసింది ఆయనే. విష్ణువర్ధన్ గారు, ఐ రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ అందరికీ అందిస్తున్నారు. అఫ్ కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు మనందరినీ పలకరిస్తాయి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ తో అంటే ఒక మంచి సినిమాకి బ్యాక్ చేసి అండ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. శశి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. నా ఒక లవ్ స్టోరీ అనగానే ఆ పేరు చాలా ఇంపార్టెంట్ కదా. ఆ అబ్బాయి అమ్మాయి క్యూట్ గా ఉంటే ఆ లవ్ స్టోరీ కూడా క్యూట్ గా ఉంటుంది. సో మరి క్యూట్ లవ్ స్టోరీని అంతే ప్రేమగా చేసిన, అంతే అద్భుతంగా చేసి మన ముందుకు తీసుకొస్తున్న అమేజింగ్ యాక్టర్స్. సో ఐ రిక్వెస్ట్ ఆకాష్ మురళి ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ ఫస్ట్లీ. అండ్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అంటే ఒక్కళ్ళే వస్తే ఎలా చెప్పండి, అమ్మాయిని పిలిచేయాలి కదా. భైరవం మొన్ననే చూసాం స్టేజ్ మీద. సో తను శంకర్ గారి అమ్మాయి, అట్ ద సేమ్ టైం తనకి ఫస్ట్ ఫిలింకే డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్న అమ్మాయి. షీఈ్ అ మోడల్, సింగర్, యాక్ట్రెస్. సో ఆలస్యం చేయకుండా అతిథి శంకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో వన్ పిక్చర్ విత్ ద టీమ్, వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్. One second, please stay like that. Channels done? Channels కూడా డన్నా? ఓ పర్ఫెక్ట్. సో అయితే ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ శశి గారు, మీతోనే. శశి గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ, ప్లస్ మా డైరెక్టర్ గారు, పంజా డైరెక్టర్. మేము ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా, మేము అందరం చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతాం. సో అప్పట్లో పంజా ఎంత పెద్ద క్రేజో మీ అందరికి తెలిసిందే. ఆఫ్టర్ లాంగ్ టైమ్ సార్, యూ వెల్కమ్ సార్. వీ వాంట్ మోర్ టు యూ టు డూ ఫిలిం సార్. నెక్స్ట్ మాకు మేము చిన్నప్పుడు కూడా హృదయం సినిమా మాకు బాగా ఇష్టమైన సినిమా, లవ్ స్టోరీ. సో అప్పుడు మురళీ గారు తమిళ్ డబ్బింగ్ చేశారు తెలుగులో. సో ముఖ్యంగా మా థియేటర్ లో కూడా అప్పట్లో ఒక 50 days వెళ్ళిన సినిమా. సో మాకు బాగా ఇష్టమైన సినిమా అది. నాకు మురళీ గారు సన్ అని చెప్పినప్పటి నుంచి నేను చెప్తానే ఉన్నాను, సార్ వీ లవ్ దట్ ఫిలిం అని చెప్పి. సో వాళ్ళ సన్ను ఆకాష్ గారు, సో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు. నెక్స్ట్ అదితి గారి గురించి మీకు కూడా తెలుసు. సో షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్ట్రెస్. సో ఈ సినిమా మేము ఆల్రెడీ చూసాము. సో ఇట్ ఈస్ వెరీ వెల్ డన్. సో మేకింగ్ లో కానీ, ఆడియో కానీ, లేకపోతే ఆర్ఆర్ కానీ చాలా బాగుంది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారని ఆశిస్తూ, బట్ మీ ఇప్పుడు బేసిక్ గా వీ జస్ట్ హ్యావ్ ఓన్లీ 3 days బికాస్ వీఆర్ కమింగ్ ఆన్ 30th. సో మీ అందరూ మీడియా సోదరులందరూ ఈ సినిమాను ఆశీర్వదించి తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం మాకు జేవియర్ బ్రిటో గారు, స్నేహ బ్రిటో గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ స్నేహ బ్రిటో టు స్పీక్.
Andariki namaskaram. I'm so sorry I don't know Telugu. I will learn it for the next time. But thank you so much to the media and the press for coming today and supporting us. Premistava movie ni support cheyandi. So I really hope you support our film because we made it with a lot of love. And of course Vishnu sir is coming back with his stylish making, and Aditi, as usual, she's such a bubbly and fun entertainer as well on screen. And Akash, he's debuting. I really hope you guys can support him and also like him like we do. Thank you. And Sashi sir, thank you so much for always giving me the warmest welcome. And I'm so happy to be associated with Maitri. And thank you so much, sir. Thank you to everybody. Thank you. థ్యాంక్ యూ స్నేహ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ పర్ఫెక్ట్ యాక్చువల్లీ. అందరికీ నమస్కారం అని స్టార్ట్ చేస్తే చాలు మనకి అర్థమైపోతుంది అంతా. సో నా ఐ రిక్వెస్ట్ విష్ణు సార్ టు స్పీక్. కమ్ టు ది సెంటర్ సార్. నమస్కారం అండి అందరికి. అయితే కొన్ని మందిని నేను చూసినాను, కొన్ని మందిని చాలా సంవత్సరాలు అయింది చూసి. అదేనమాట, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత తమ్ముళ్ళలోనే నేను కిట్టతట ఒక 7-8 years తర్వాత చేశాను అనమాట. ఎందుకంటే షేర్ షా చేశాను హిందీలో, సో దాంట్లో బిజీగా ఉన్నాను. అండ్ ఐమ్ సో హ్యాపీ బీ హియర్. మిమ్మల్ని అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసేదానికి చాలా బాగుంది అనమాట. ఫస్ట్ థ్యాంక్ యూ. నేను ఇలా తెలుగులో మాట్లాడదాన్ని వింటే మా అమ్మ చాలా సంతోషపడుతుంది అనమాట. అది ఒకటి. శశి గారు, చాలా షార్ట్ టైం అండి ఇది మైత్రి మూవీ మేకర్స్ మీరుకి వచ్చి. చాలా చాలా థ్యాంక్స్ అండి మా సినిమాని సపోర్ట్ చేసి రిలీజ్ చేసేదానికి. అండ్ ఆకాష్, ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా మెయిన్ వచ్చి మనకు ఆకాష్, అదితి వాళ్ళిద్దరు. ఎందుకంటే టుడేస్ లవ్ స్టోరీ, ఈ రోజు లవ్ చూసారనుకోండి నాకే చాలా కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు రిలేషన్షిప్స్ ని ఎలా చూస్తున్నారు ఈ రోజుల్లో? కన్ఫ్యూజ్డ్ అవుతున్నారా? అదే కన్ఫ్యూజ్డ్ ఆర్ అదే రెస్పెక్టింగ్ రిలేషన్షిప్స్ ఆర్ దే బ్రేకప్ సో ఈజీలీ? సో ఇలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి. ఇది నాకు, నేను వచ్చి ఆ టైం అనమాట. ఆ టైం అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఐ వాంటెడ్ టు అప్లై దిస్. ఎందుకంటే ఇలా రొమాన్స్ డ్రామా నేను చేసింది లేదు ఇంతకు ముందు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ విచ్ ఇస్ కమ్ అవుట్ రియలీ వెల్. అదితి అండ్ ఆకాష్ చాలా ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే, కొన్ని సీన్లు మనం చేసేటప్పుడు కోర్ ఉంటుంది, కథకి ఒక కోర్ ఉంటుంది, దానికి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో వాళ్ళు చేసేటప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఎమోషనల్ అయిపోయాను నేను. అప్పుడు నాకు తెలిసింది ఓకే, పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశారండి అదితి అండ్ ఆకాష్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్. అండ్ మై ప్రొడ్యూసర్స్, ఖచ్చితంగా చెప్పాలంటే అండి, లాంచ్ సినిమా ఒకటి, ఇలాంటి స్క్రిప్ట్ నేను తీసుకెళ్లి ఏ ప్రొడ్యూసర్ కి ఇచ్చినా కొంచెం కష్టమే చేసేదానికి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోవాలా, ఎందుకంటే స్పెయిన్, పోర్చుగల్ ఇలాంటి కంట్రీస్ కన్నీ వెళ్ళి షూట్ చేయాలంటే. కానీ ఈ స్టోరీకి అవశ్యం అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. అండ్ బ్రుటో సార్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ జెంటిల్మెన్. అండ్ ఇప్పుడు డేస్ చాలా తక్కువ ఉందండి. సో ఎప్పుడైనా మేము సినిమా ఫినిష్ చేస్తే, మేము ప్రింట్ ఇచ్చిన తర్వాత సినిమా మనది కాదు, మీదనమాట సినిమా. ఇట్ ఆల్వేస్, ఎప్పుడు అదే నమ్మేవాడిని నేను. ఎందుకంటే మనం అయిపోయిన తర్వాత వీ కాంట్ ఓన్ ఇట్ బికాస్ ఇట్ బిలాంగ్స్ టు ద ప్రెస్, మీడియా అండ్ ద పీపుల్. సో ఈవెన్ నౌ ఐ బిలీవ్ దట్ ద ఫిల్మ్ బిలాంగ్స్ టు యూ. సో నాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చినట్టు మన సినిమాకి మా అందరికీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ thank you so much for being a lovely host. Thank you, sir. Thank you so much. And one question, sir. So you worked with the power star Pawan Kalyan garu. ఎలా అనిపించింది సార్ ఆ టైంలో? హౌ వాజ్ ఇట్? ఈజ్ అ పవర్ స్టార్, ఆల్వేస్ ఈజ్ అ పవర్ స్టార్ అనమాట. ఎందుకంటే ముందు మనకు ఒక ఇమేజ్ ఉంటుంది ఎప్పుడైనా, సో ఇలా టఫ్ గా ఉంటారు. ఎందుకంటే ఐ హావ్ వర్క్డ్ విత్ అజిత్ 2 films, ఆరంభం అండ్ బిల్లా. Now the actual fact ఏంటంటే, when I worked with him, so the best part ఏంటంటే, you have to be very straight and very direct. అలాంటి వాళ్ళు చాలా ఇష్టం తనకి, ఎందుకంటే తను కూడా అలాగే మాట్లాడతారు అనమాట. దట్ ఇస్ ద ట్రూత్. సో అప్పుడే నాకు అర్థమైంది, హీస్ బిగ్, హీస్ పవర్, బట్ హీస్ లైక్ అ చైల్డ్. నేను క్లోజ్ క్వార్టర్ లో ఎక్స్పీరియన్స్ చేసింది, ఒక ఎక్సైట్మెంట్ అయినా, ఒకటి కావాల్సిన ఒక విషయం అయినా, ఒక బిలీఫ్ ఏదైనా, అంత స్ట్రాంగ్ గా, అంత అడమెంట్ గా ఉంటారు. అండ్ హీస్ వెరీ కరెక్ట్. సో హీస్ లైక్ అ చైల్డ్ అనమాట. ఆ విషయం నాకు చాలా నచ్చింది తన దగ్గర. సో ఐ డోంట్ నో వేర్ ఇట్స్ బీన్ వెరీ లాంగ్. పంజాబ్ తర్వాత మేము టచ్ లో ఉన్నాము. ఇట్స్ బీన్ వెరీ లాంగ్. ఇట్స్ బికమ్ అ డిప్యూటీ సీఎం నౌ అండ్ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది విని. అండ్ థ్యాంక్ యూ సార్. ఇచ్చేద్దాం, ఈ అందమైన అబ్బాయికి ఇచ్చేద్దాం ఇప్పుడు మైక్. ఆకాష్ మురళి గోయింగ్ టు స్పీక్ నా. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఐఎమ్ సారీ, ఐఎమ్ learning Telugu right now. By another 2 months I'll come back to you guys speaking proper Telugu, so mind me for this. So first of all, thank you all for coming here. Press and media, thank you so much for coming here. And the entire team of Maitri, Shashi sir, thank you so much for having trust in us and releasing this film in Telugu, sir. And my first film got debuted in Tamil and we are entering the Telugu industry as well. So I hope we have your support, and I just pray for your support wherever we go through Premistava, and please do support Premistava and the entire team of Premistava. Aditi, thank you for being a wonderful co-star.
my producer Sneha Brito sir, my captain of the ship Vishnu sir, Yuvan sir. A huge thanks to everyone, and thank you so much. And thank you all for your time, and thank you so much for coming. Thank you. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. నవ్ ఇచ్చేద్దాం. సో అతిథి, ఓవర్ టు యూ. అందరూ వెయిట్ చేస్తున్నారు మీ స్పీచ్ కోసం, తెలుసా? తను తెలుగులో మాట్లాడుతున్నారు ఇప్పుడు కదా. I'll try. సో ఇక్కడ వచ్చిన ప్రెస్ మీడియా అందరికీ నమస్కారం. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ ఇక్కడ అబ్బాయిలో హార్ట్ బీట్ కదా ఫాస్ట్ గా ఉండాలి, మీరు మైక్ పట్టుకోగానే ఇది ఎలా జరిగింది? సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ మైత్రి మూవీస్ ఈజ్ రిలీజింగ్ దిస్ మూవీ. సో శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో టు సచ్ షార్ట్ నోటీస్, సో ప్లీజ్ సపోర్ట్ చేయాలి ఈ మూవీకో. అండ్ యూ విల్ బీ సీయింగ్ విష్ణు సార్ స్టైలిష్ మేకింగ్. యాక్షన్ ఉంది, సాంగ్స్ ఉంది, రొమాన్స్ ఉంది. And this is actually my first love story, and I'm so glad that Vishnu sir gave me this opportunity. So please enjoy the movie and support the movie. Na father ki ichaina prema naaku kuda ivali ani korukuntunnanu. So thank you and thank you. Have a great day. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా. యా, యూ వాంట్ యాడ్ సంథింగ్ సార్? యా ప్లీజ్ గో హెడ్. నో వరీస్, హ్యాపీలీ యూ కెన్. అంటే ముందు పర్మిషన్ తీసుకున్నాను అనమాట, ఇంకొక 2 minutes దొరుకుతుందా మాట్లాడేదానికి. అంటే కానీ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కొంచెం షేర్ చేయాలండి, బికాస్ మిగతా కాస్ట్ అండ్ టెక్నీషియన్స్ గురించి మనకు ఎప్పుడో ఒక లవ్ స్టోరీలో నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. సో లవ్ స్టోరీ మీద మీరు అదే ట్రైలర్ చూసారనుకోండి, లవ్ స్టోరీకి మీద ఒక చిన్న సాలిడ్ డ్రామా ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు విడిపోయిన తర్వాత వీరు ఎండ్లోనే చేరుతారు ఇద్దరు. సో ఆ చేరేటప్పుడు మధ్యలో వాళ్ళ జీవితం వచ్చి హెవీ డ్రామాలో ఉంటుంది. సో ఆ డ్రామాని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ మిగతా క్యారెక్టర్స్ అనమాట. శరత్ సార్, ఖుష్బూ మేడం, ప్రభు సార్, కల్కి వచ్చి ఈ రోల్ కోసం బతిమ్లాడి బెగ్ చేసి పిలిచి తీసుకొచ్చారనమాట. బికాస్ వీ నీడ్ అన్ ఇండియన్ బేస్ బట్ అ ఫారినర్. సో అలాంటి ఒక కాంబినేషన్ ఉన్నప్పుడు కల్కి వచ్చి షీ వాస్ బ్రాటప్ ఇన్ పాండిచ్చేరి, చాలా బాగా తమిళ్ మాట్లాడుతుంది అనమాట. సో తమిళ్ తనే డబ్ చేసింది. షీ స్పీక్స్ వెరీ గుడ్ తమిళ్. సో ఇట్ వాస్ టైలర్ మేడ్ ఫర్ హర్. సో ఐఎమ్ సో గ్లాడ్ షీ వాజ్ ఏ. రాజా సార్ మీకు అందరికి తెలుసు అనమాట, చాలా సినిమాలు ఇప్పుడు కూడా రీసెంట్ గా చేశారనమాట. సో ఐ లవ్ హిస్ లుక్ ఇన్ దిస్ ఫిల్మ్. మై మెయిన్ కీ ఒకటి వచ్చి ఇస్ యువన్ శంకర్ రాజా. నాకు యువన్ శంకర్ రాజాకి అసోసియేషన్ వచ్చి ఎప్పుడు చెప్పాలంటే 7th standard నుంచి స్కూల్. అవునండి, యువన్ శంకర్ రాజా వచ్చి నా స్కూల్ మేట్ అనమాట, నా జూనియర్. సో అప్పటి నుంచి అప్పుడు చిన్నప్పుడు ఉండేటప్పుడు మ్యూజిక్ ప్లే చేసేవారు. అప్పుడు ఇంటికి పిలిచారు అనమాట, జస్ట్ కమ్ హోమ్ గోడ మ్యూజిక్. సో హ్యాపీగా ఇంటికి వెళ్ళేవాడిని, ఎందుకంటే ఇళయరాజా సార్ని చూసేదానికి. జస్ట్ టు సీ ఇళయరాజా సార్, ఇట్ ఈస్ బి సో మచ్ ఆఫ్ ఫన్. సో అప్పుడు నేను డిసైడ్ యువన్ దగ్గర మాటకి చెప్పాను అనమాట, యువన్ ఎప్పుడైనా నేను డైరెక్టర్ అయితే నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అని. కానీ యువన్ బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ at the age of 16. I become director much later at the age of 24 or something like that. It's quite late. Yeah. So Yuvan has done all my films. 9 సినిమాలు నాకు అన్ని మ్యూజిక్ చేసింది యువన్ అనమాట. ఎందుకంటే యువన్కి ఎప్పుడు వచ్చి నేను ఐఎమ్ ఇండెటెడ్ టు యువన్. ఎందుకంటే అరుంధు మరి అమలం అనే ఒక సినిమా అప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు యువన్ మ్యూజిక్ లేకపోతే ఎవరు సినిమా చూసేదానికి వచ్చేవారు కాదు. యువన్ మ్యూజిక్ కోసమే వాళ్ళు సినిమా చూసేదానికి వచ్చి దాని తర్వాతనే విష్ణువర్ధన్. దట్స్ అ ట్రూత్. సో యువన్ ఇప్పటి వరకు హీ హెస్ గివెన్ మీ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ ఇండెటెడ్ టు యువన్. సో ఐ హ్యావ్ గ్రేట్ టెక్నీషియన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు యూరోప్లో మనం షూట్ చేసేటప్పుడు ఇట్ బికమ్స్ లిటిల్ ప్రాబ్లమ్, ఎందుకంటే బ్యాక్ అండ్ ఫోర్త్ టెక్నీషియన్స్ని తీసుకొచ్చేదానికి. సో ఫస్ట్ టైం ఐ ఎక్స్ప్లోర్డ్ అన్ యూరోపియన్ కెమెరామెన్, దట్ ఈస్ Cameron Bryson is basically Canadian but a British guy. So it becomes very easy అనమాట అక్కడ ఒక టెరైన్ అన్ని షూట్ చేసేదానికి. అండ్ ఆల్సో ద యాక్షన్ డైరెక్టర్ Federico is from Spain. So we tried to plan and finish the film with most of the foreign technicians. So that is why మీకు ఈ క్వాలిటీ ఉందన్నమాట. So it's not just me, it is a combination of all the technicians and everybody together is Premistava. So thank you all again and thank you so much for the little 2 minutes. ఇప్పుడు నేను శశి దగ్గర చెప్పాను అనమాట, ఒక 2 minutes ఎక్స్ట్రా మాట్లాడొచ్చా అని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, అదితి గారు ఇక్కడ ఉన్నారు. షీఈ్ అ వెరీ గుడ్ సింగర్ ఆల్సో, డాన్సర్ ఆల్సో. సో ఇప్పుడు ఏం చూద్దాం అనుకున్నా, ఒక పాట వెళ్ళిపోతున్నారు వాళ్ళు. యా, ఈవెన్ అందుకే సార్ యువన్ సార్ గురించి మనం మాట్లాడాము, యువన్ సార్ సాంగ్ కూడా విన్నాము, మళ్ళీ ఒకసారి విందాము. అండ్ లైవ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఎస్ కావాలి. ఎక్కడ వాయిస్ కావాలి? ఎవరు అది? అది ఏంటది? తెలుగునా? ఓకే, రెడీ. ఆకాష్ మీరు కూడా
డార్లింగ్ తగ్గించమ్మా నా పెయింగ్ పిచ్చెక్కుతున్నట్టు ఫీలింగ్ నువ్వెన్నమ్మా డార్లింగ్ కళ్ళతో కళ్ళ వేసి నా గుండె ఏం చేసి రొంబ నల్ల ఇరుకు క్రేజీ రీల్స్ కి రెడీ అయిపోండి, మీమ్స్ కి రెడీ అయిపోండి, షార్ట్స్ చేసుకోండి. సో బోర్డు అంత కంటెంట్ వచ్చేసింది. మాకు చాలు, ఇది చాలు, మాకు ఇది చాలు. మేము ప్రేమించేస్తున్నాం మిమ్మల్ని, మామూలుగా కాదు, ఒక రేంజ్ లో. సో చేసి తీసుకొచ్చేయండి, మనం Q&A సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఇలా చాలా బాగుంది. అంటే పంజాబ్ వచ్చి దగ్గర దగ్గర సార్ కూర్చోవచ్చు సార్, పర్లేదు సార్, పర్లేదు సార్, కూర్చోవచ్చు సార్, కూర్చోండి సార్, లేకపోతే నేను కెమెరా సార్. పంజాబ్ వచ్చి 14 years అవుతుంది. సో అంటే మేకింగ్ అని దాని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు, చాలా మంచి స్టైలిష్ ఫిల్మ్ అని. బట్ పంజాబ్ తర్వాత విష్ణు గారు ఎందుకు తెలుగులో సినిమాలు చేయలేదా, లేకపోతే ఆ రిజల్ట్ వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి వేరే లాంగ్వేజ్కి వెళ్ళి? సార్ ఇప్పుడు రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి, ఎందుకంటే ఒక క్రియేటర్గా వీ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక బిల్లా జరిగిన తర్వాత అది రీమేక్ నేను చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత అదే ప్యాటర్న్లో అది మా కంఫర్ట్ జోన్ అనమాట. ఎందుకంటే అది చాలా ఈజీగా వస్తుంది నాకు, సో అది చేయొచ్చు మనకు. కానీ దాని తర్వాత ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. క్రియేటర్గా మనకి ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేయాలని, కొత్త కొత్త జానర్స్ ట్రై చేయాలని అనుకున్నాను కదా, అందుకే షేర్షా లాంటి ఒక సినిమా జరిగింది. సో అంటిల్ వి వన్ నేషనల్ అవార్డ్, నంబర్ ఆఫ్ ఐఫా, నంబర్ ఆఫ్ ఫిల్మ్ ఫేర్ అండ్ ఇంక్లూడింగ్ నేషనల్ అవార్డ్ వి వన్. ఇప్పుడు ఆ ఓపెన్నెస్, ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి అలా ఐడియా లేకపోతే ఒక షేర్షా జరిగేది కాదు, ఒక ప్రేమిస్తావా జరిగేది కాదు. సో ఐ లవ్ టు ఎక్స్ప్లోర్ జానర్స్. రిజల్ట్స్ ఇస్ డిఫరెంట్ అండి. ఐ థింక్ ఎవ్రీ ఫిల్మ్ వీ లెర్న్, మనం నేర్చుకుంటున్నాం, అండ్ ఎవ్రీ ఫిల్మ్ వీ విల్ ట్రై డిఫరెంట్ జానర్స్ అనమాట. సో దట్ ఎక్సైట్మెంట్ మనకు ఉండాలంటే ఆ కంఫర్ట్ జోన్ మనం బ్రేక్ చేస్తేనే మనకు ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు వరకు ఈవెన్ నాకు ఒక 2-3 ప్రపోజల్ తెలుగులో వచ్చినా కూడా ఇక్కడైనా ఇరుక్కుపోతాను అనమాట. ఎందుకంటే అజిత్ సార్తో 2 సినిమాల తర్వాత ఒకటి చేయాలంటే ఇన్ని సంవత్సరాలుగా నా వాళ్ళు కుదరలేదు, ఎందుకంటే హిందీలో ఇరుక్కున్నాను అనమాట. సో దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో నౌ ఐ థింక్ ప్రాబబ్లీ నేను ఇంకొక తెలుగు సినిమా చేయకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను, ఖచ్చితంగా చంపేస్తాను. సో అండ్ ఐ వుడ్ లవ్ టు డూ ఇట్ బికాస్ ఇట్స్ మై మదర్ టంగ్ అనమాట. సో ఐ వుడ్ లవ్ టు డూ ఇట్. సో ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ డూ ఇట్ వెన్ ద టైమ్ పర్మిట్స్. సార్ అంటే మొత్తం మీ సినిమాలన్నీ యాక్షన్ అండ్ మాఫియా ఈ బ్యాక్గ్రాప్ లో ఉంటాయి, బట్ ప్రేమిస్తావు చూస్తే ప్యూర్ లవ్ లా కనిపిస్తుంది, లవ్వే. బట్ దీంట్లో మీకు ఏమైనా ఛాలెంజెస్ అనిపించిందా ఈ లవ్ స్టోరీ? కొంచెం మీకు కొత్త జోనర్ కదా. అవునండి, డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు మాఫియా అనేటప్పుడు, మాఫియా అప్పుడు మేము పట్టీలు చేసినప్పుడు, బిల్లా చేసినప్పుడు అనుకో, కొన్ని పట్టీలు వచ్చి ఇట్స్ వెరీ రా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఆ పట్టీకి వచ్చేది చాలా ఫ్రెష్ అనమాట, ఎందుకంటే చాలా ఎగ్జిస్ట్ అయ్యేది అలా బాంబేలో, చెన్నైలో, చాలా సెక్టర్స్లో. ఇప్పుడు మాఫియా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, ద హోల్ మాఫియాస్ చేంజ్. ఇప్పుడు మాఫియా ఎవరెవరు ఉంటుంది, వీ నో హూ ఇట్ ఇస్. సో దట్ హోల్ ప్రాసెస్ ఇస్ చేంజ్డ్ అనమాట. సో ఇప్పుడు వెన్ యూర్ ట్రయింగ్ రొమాన్స్, ఇప్పుడు అందరి జీవితంలో లవ్ ఉంటుంది, మాఫియా ఉండేటప్పుడు కూడా దాంట్లో కూడా లవ్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ జనరేషన్స్లో, అదే నేను చెప్పాను కదా ముందు, వాళ్ళ రిలేషన్షిప్స్ని ఎలా చూస్తున్నారో నాకు చాలా విచిత్రంగా అనిపించింది అనమాట. సో అందుకే అది ట్రై చేయాలా, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడేటప్పుడు, మళ్ళీ మన అసిస్టెంట్స్, మళ్ళీ వాళ్ళు రొమాన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా త్వరగా సెట్ ఆగిపోతే అలా విడిపోతారు అనమాట. ఇలా బ్రేక్ అనమాట, ఇలా బ్రేక్ హౌ విల్ యూ బ్రేక్? దాని తర్వాత దే విల్ రియలైజ్ దేర్ మిస్టేక్స్. మిస్టేక్స్ రియలైజ్ చేసిన తర్వాత ఒక్కటిగా దే విల్ జాయిన్ టుగెదర్. అప్పుడు ట్రూ రొమాన్స్ ఇంతవరకు జరిగింది అన్నమాట. అన్ని ఇన్ఫాక్చువేషన్ అనమాట. ద రియల్ లవ్ ఇస్ వెన్ యూ రియలైజ్, accept the person with all the flaws. అప్పుడే ట్రూ రొమాన్స్, ట్రూ లవ్ బిగిన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Vishnu sir, as a person, is a lover boy. Okay, so love story was not a challenge for Vishnu sir. Just wanted to make it clear. Sir, if you say that I'm a lover boy, they will think so many things. Be very clear. Not like that. No, in real life itself, his love story, the way he got married to his wife, is a beautiful, beautiful story, and it's so Vishnu sir. I meant it like that. So original gave lover boy, so love story was not a challenge. సార్ విష్ణు గారు, సార్ చెప్పండి సార్. వెంకట్ ఎన్టీవీ సార్. ఈ బ్రేకప్ స్టోరీస్ ఇప్పటివరకు చాలా వచ్చాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్? బ్రేకప్ స్టోరీ. సో దిస్ ఇస్ నాట్ అ బ్రేకప్ స్టోరీ, లెట్ మీ జస్ట్ బి. ఇట్స్ అ స్టోరీ అబౌట్ 2 people. ఇప్పుడు ఒక స్టోరీ ఒక ఇద్దరు గురించి అంటే 100 ప్యాటర్న్లు ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్, నేను చూసింది ఎలా చూపించాలో, నేను ఎక్స్పీరియన్స్ అయింది, నేను కనుక్కున్నది ఏంటంటే అది దీంట్లో చూపిస్తాను అనమాట. సో అది మెయిన్. ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు బ్రేకప్ అయితే ఈజీ అండి, బ్రేకప్ స్టోరీ కాదు ఇది. వీళ్ళు చేరిన తర్వాత వాళ్ళ తప్పుని రియలైజ్ చేస్తున్నారు చూడండి. దట్ ఈస్ వేర్ అట్ ఆల్ గివెన్ జనరేషన్స్ లవ్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్ అండి. అది ఎప్పుడు పోదు. ఈ జనరేషన్ మన జెన్ జీ వచ్చినా, XYZABCD ఎన్ని వచ్చినా, దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్. అండ్ ఇట్స్ అవర్ డ్యూటీ టు రిమైండ్ all generations what love is.
అండ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్. ఇట్స్ అ పర్స్పెక్టివ్ అనమాట. మీరు తీసిన సినిమాలు అంటే పంజాయ్ కానీ బిల్లా ప్రతిదీ కూడా పెద్ద స్టార్స్ తో చేశారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్. ఏ డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్ ఆలోచిస్తున్నారు. సో ఇది పాన్ ఇండియా కాదు కదా? ఇది డెఫినెట్ పాన్ ఇండియా కాదండి. దిస్ ఇస్ ప్యూర్లీ అ లవ్ స్టోరీ విచ్ ఇస్ రీజనల్ అండ్ వీఆర్ రిలీజింగ్ ఇట్ నౌ ఇన్ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్. సో ఇట్స్ నాట్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్ అనమాట. సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు. అవునండి. ఆయనలో అంటే ఆయన పొలిటీషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో, ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది. లేదండి, ఇప్పుడు జనరల్ గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది. నాకు ఆ ఫీలింగ్ ఉండింది అనమాట, కానీ తన దగ్గర అడగలేదు, చెప్పలేదు. సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ప్యాషన్ తో మాట్లాడతారు చూడండి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట. కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండింది అనమాట. సో అది నాకు అంత డీటెయిల్ తెలీదు, కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది. సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఎవరితో అనుకుంటున్నారు? అంటే స్టార్స్. ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. నేను ప్రభాస్ గారిని కలిసాను నేను, అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో. సో బట్ వీ హెవ్ నెవర్ వర్క్ టుగెదర్. అండ్ నాకు చాలా ఎప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అంటే, షేర్ షా రిలీజ్ అయినప్పుడు ఇద్దరు నాకు ఫస్ట్ ఫోన్ చేశారు అన్నమాట. మాట్లాడింది ఫస్ట్ ఫోన్ చేసింది నాకు కమల్ సార్, సెకండ్ నాకు ఫోన్ చేసింది బన్నీ అల్లు అర్జున్. ఎందుకంటే ఒకే డైస్ లో ఒక నేషనల్ అవార్డ్ లో ఇద్దరు, కానీ బన్నీ గారు వచ్చి పుష్పకి విన్ చేశారు, నేను వచ్చి షేర్ షాక్ విన్ చేశాను. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాల్ అండ్ వి ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ అసోసియేషన్ అనమాట. సో ఖచ్చితంగా ఒక కథకి వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారో, టైం కరెక్ట్ గా అన్ని జరగాలండి. ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టుగెదర్. ఆర్తి గారు, ఆదితి డాడీ ఇటీవలే గేమ్ చేంజర్ చేశారు. సో డాడీ డైరెక్షన్స్ ఏమన్నా అవకాశం వస్తే చేస్తారా? Stories. I'll work in my dad's direction. Yes. There is a project coming up. It is there. I can't give details now, but I am working with my dad. ఓకే. అదితి గారు హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సో పాటలు చాలా బాగున్నాయి, ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. వన్ థింగ్ ఏంటంటే, అందరూ పాపం ఎవరు ఏం క్వశ్చన్ అడుగుతారా అని కూర్చున్నప్పుడు మీరైతే చాలా చిల్ గా కూర్చున్నారు. అడగండి, ఎవరేం క్వశ్చన్ అడుగుతారో అడగండి అన్నట్టు. Should I be scared? నో చిల్ గానే ఉండండి. యా, సో మై క్వశ్చన్ ఈజ్ ఏంటి అంటే, మీ ఫాదర్ దగ్గర నుంచి వచ్చే సినిమాలన్నీ చాలా యూనిక్ గా ఉంటాయి. సో మీరు ఏదైనా స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ ఫాదర్ సజెషన్ తీసుకుంటారా, లేకపోతే ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఓన్ డెసిషన్? It's mine, and my mother and my manager listen to all the stories, and my mom reads a lot of books. So I love her input when I listen to a story. And after that, we just go to my dad and I'm like, I like it, I want to do. And he's like, yeah, are you sure? Yeah, okay, do. That's all. He won't intervene in anything. ఓకే, విష్ణు గారు హాయ్ సార్. హలో అండి. హాయ్. మీరు లవ్ స్టోరీ ఫస్ట్ అని అంటున్నారు, బట్ పంజాలో చూపించిన లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ వాటికి అందరూ ఫుల్ ఫ్లాట్ అయి ఉంటారు. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత డైరెక్ట్ గా ఎవరు చెప్పలేదండి, ఫస్ట్ టైం వినేటప్పుడు బాగుంది, థ్యాంక్ యూ. అంటే చాలా వరకు ఈవెన్ దో చెప్పాలంటే లవర్స్ ఎవరైనా సాంగ్ ఆర్ ప్రపోజ్ చేయాల్సి వస్తే పంజాల సాంగ్స్ చాలా వరకు అంటే లైక్ డెడికేట్ చేస్తుంటారు వాళ్ళ లవర్స్ కి. బట్ వైల్ యూఆర్ డూయింగ్, మీది లవ్ మ్యారేజ్ అని ఇప్పుడే చెప్పారు అదితి గారు, కాబట్టి ప్రేమిస్తావాలో ఎనీ సిచ్యువేషన్ ఏదైనా రిక్రియేట్ చేశారా మీ లైఫ్ లో ఉన్న రియల్ లవ్ స్టోరీ? నా లైఫ్ నుంచి రియల్ రొమాన్స్ వచ్చేయండి 1 2 3 4 5 ఒక 6 ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి ఈ సినిమాలో. ఓ, అది ఏది అని మీరు చూసే అంటే రొమాంటిక్ సీన్స్. అవునండి. అదే ఎలా మనం అప్రోచ్ చేస్తాం. ఇప్పుడు జనరల్ గా నేను ఎక్కువ ఆలోచించను, ఏదైనా చేయాలనుకోండి ఎవరి మాట వినండి, నేను అలాగే చేసేస్తాను అనమాట. దట్స్ మీ. సో అలా చేసేటప్పుడు, ఇప్పుడు ఫస్ట్ టైం నేను కలిసేటప్పుడు వెళ్ళి హలో ఐ లవ్ యూ, ఈ ఫ్లవర్స్ అని ఇచ్చేది అనేది లేదు. అచ్చా ఐమ్ రెడీ, పెళ్లి చేసుకుందామా, రెడీయా, అది నా ఫస్ట్ ప్రపోజల్ అనమాట. చాలా డైరెక్ట్. ఎందుకంటే ఓకే, ఇప్పుడు లవ్ చేసి దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసి, లెట్స్ గెట్ మ్యారీడ్. ఇది అయిపోయింది అనుకోండి, దాని తర్వాత మనం ప్రొఫెషన్ లో కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. ఇది అయిపోయింది, ఓకే విల్ గెట్ మ్యారీడ్, దాని తర్వాత విల్ డన్ అండ్ విల్ మూవ్. మై థాట్ ప్రాసెస్ వెరీ డిఫరెంట్. సో ఇలాంటి చాలా సీక్వెన్సెస్ నేను చేశాను అనమాట. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్సెస్ అడిగే ముందే నేనే డేట్లు అన్ని ఫిక్స్ చేసి పెళ్లి అన్ని రెడీ చేసేది, ఇవన్నీ నేను చేశాను నేను. దాని తర్వాత బ్రేకప్ అవ్వలేదు నాకు, అదే అనమాట. సో ఇలాంటి సీన్స్ అని ఉన్నాయి సినిమాలో. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఎలాగో పవన్ గారితో చేశారు అండ్ అకిరా గారు కూడా లాంచ్ అవుతారని ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. సో ఇఫ్ మీకు ఒకవేళ అవకాశం వస్తే పంజా 2 కానీ లేకపోతే ఇంకేమైనా యాక్షన్ సీక్వెన్స్ అకిరా గారితో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ ఈజ్ వెరీ చార్మింగ్ అండి. నేను చిన్నప్పుడు చూసాను అనమాట, వెరీ చార్మింగ్. అదే నేను చెప్పాను కదా, ఇదని
మనం ప్లాన్ చేసేదానికంటే అది కరెక్ట్ టైం జరుగుతుంది అనమాట. పంజా కూడా అలాగే జరిగింది అన్ని. సో ఖచ్చితంగా చేస్తాను దొరికితే. సార్ టైటిల్లో ప్రేమిస్తావా అది అప్పీలా ఉంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది, 2 రకాల వేరియేషన్స్ అనిపిస్తున్నాయి. ఇందులో ఏం చూపిస్తున్నారు మీరు? సార్ మీరు ఇప్పుడు ఫీలింగ్ చెప్పారు కదా సార్, చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ ఫీలింగే నాకు కావాల్సింది సార్ టైటిల్ చూసేటప్పుడు. ఎందుకంటే అది క్వశ్చన్ అనమాట, 2 వేరు డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ డీల్ చేశాను సినిమాని, అందుకే నాకు ఈ టైటిల్ చాలా నచ్చింది. ఆకాష్ గారు, మీరు చూసేటప్పుడు తమిళ్లో కూడా అదే టైటిల్ అనమాట, నేసిపాయ. యా వుడ్ యు లవ్ మీ, ప్రేమిస్తావా నన్ను అలాగే. Akash Garu, hi. Yes, ma'am. Myself Hema Malini here. Hi. So welcome to Tollywood. Thank you Actually, so much. so I have heard that make leg injury undi kuda you have participated in action scenes and vinna. Is that true? Yeah, I had a surgery done 3 years back, which is a little complication. But now I'm completely all right. I can do more and more stunts because that's my favorite kind of, action is my favorite genre to touch, So yeah, now I'm completely fine actually. Yeah. Yeah. Thank you for And what is the most favorite thing Vishnu sir toti mera like while you're working? What is your favorite part? Is that action one or the love things and all? Actually, it's both. It's both, definitely both. Action, I really enjoyed doing it, as well as romance also. Romance was a little challenging for me because my first movie, I was there are so many things running in your mind, right? So, but Aditi was there, she was a huge icebreaker and a huge support for me. So, a huge thanks to Aditi. And actually, when you talk about romance, what Aditi said about Sir, right? A few portions, I think 80% of his character, I played in Premistava. Super. I feel. I think here and there, real life incidents also, like he said, he doesn't think. Sir, he I just think wanna- that yeah. ring proposal is that your real instant? That అది కాదండి, అది Not the ring proposal. అలాంటి క్రేజీ థింగ్స్ నేను చేశాను అనమాట. నోట్ లంచ్ అన్ని తీసి క్లీన్ చేసి సారీ డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేస్తామని. లేదండి, తను వచ్చి నవ్వుతూ చెప్తున్నాడు అనమాట. సెట్ లో ఒకసారి ఇప్పుడు మనం నించుంటాం కదండి, నించునేటప్పుడు సడన్ గా ఆకాష్కి వచ్చి ఫ్రీజ్ అయిపోతుంది అనమాట, లెగ్ ఫ్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే సర్జరీ. నాకు బిగినింగ్ అర్థం కాలేదు, ఎందుకంటే యాక్షన్ హీ లవ్స్ అ లాట్. యాక్షన్ చాలా ఎలా అంటే ఒక చిన్న పాపని తీసుకెళ్లి హ్యామ్లీస్ లేకుంటే ఏదైనా టాయ్ స్టోర్ లో పెడితే చూసింది కదా. సో ఈ గెట్స్ దట్స్ ఎక్సైటెడ్ విత్ యాక్షన్ అండ్ రొమాన్స్. ఎస్ అదితి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హిమ్ కంఫర్టబుల్. ఎందుకంటే సార్ కెమెరా ఒక ఆటోలో కెమెరా ఫిక్స్ చేసి బాబు ఇద్దరు ఆ డాన్స్ ఆడేటట్టు ఉంటుంది కదా ట్రైలర్లో, ఆ షార్ట్స్ తీసుకొచ్చాయి. అప్పుడు దాంట్లో ఒక ముద్దు పెట్టాడు అనమాట. తీసుకొచ్చాయని చెప్పి అదితి అన్ని కదా కెమెరా ఆన్ చేసి తీసుకొచ్చారు. నేను రషెస్ చూస్తున్నాను, షాక్ అయిపోయింది. ఆకాష్ని పిలిచి ఏంటయ్యా చేసావు నువ్వు అండి. ఏంటంటే ఇప్పుడు ఇది అదితి అనమాట, ఇది ఆకాష్, ఇది రొమాన్స్ అనమాట. చూడండి ఇలా చెయ్యి, ఇది అనమాట, ఇది చెయ్యి కెమెరాలో తెలుస్తుంది. అదితి లిటరల్లీ యు హోల్డ్ మీ. సినిమాలో వి బోత్ ఆర్ లవర్స్, వి షుడ్ లవ్. సో దట్ ఇస్ హౌ అన్కంఫర్టబుల్ హి వాస్. బట్ లేటర్ ఇన్ టైమ్ ఐ థింక్ హి రియల్లీ పర్ఫార్మ్డ్ వెల్. ఆకాష్ గారు, It's not uncomfortable. It's because Akash is such a gentleman. Okay, I will have to say Thank that. you. And he always took permission for the smallest things, which is the right way to be also. So a lot of respect to Akash. ఆకాష్ గారు, స్నేహ గారు, Yes, sir. మీ ఫాదర్ మురళి గారి పేరు చెప్తే హృదయం సినిమా అది యూత్ ని ఎంతగా ఇంపాక్ట్ చేసిందంటే, మేము ఇంటర్మీడియట్ చదివే రోజులు ఒక 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఈవినింగ్ ట్యూషన్ అయిపోగానే ఒక మెంబర్ డుమ్మా కొట్టేసి వెళ్ళి టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి. ట్యూషన్ అయిపోగానే సినిమాకి వెళ్ళిపోవాలి హృదయానికి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొకళ్ళు డుమ్మా కొట్టాలి, వెళ్ళిపోవాలి, టికెట్ తీసుకుని రెడీగా ఉండాలి. మిగతా అందరం సినిమాకి వెళ్ళాలి. అంటే అంత ఇంపాక్ట్ చేశారు అంటే యూత్ మీ ఫాదరు. ఇప్పుడు ఆయన వారసుడిగా వస్తున్నందుకు మీ మీద చాలా హోప్స్ ఉంటాయి అంటే యూత్ లో. మురళి గారు అంత ఇంపాక్ట్ చేశారు కదా, దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలిగారా? చేశాను అని మీరు ఫీల్ అవుతున్నారా? Sorry. I every day English every day I pray for that, at least what my father has touched, I should not at least like 10% of what he's touched I want to touch in my life is all I pray. And yes, I think that's one responsibility I have, not to ruin my father's name and the legacy he has left for me. So yes, definitely I will try and protect it. Snehaji. So hi actually. So what makes you to do and choose this film to do produced?
No, initially when we came up with the idea to do a film with Akash, our first thought was to get a director who can launch a hero very well, which was Vishnu Vardhan. Of course, I don't have to talk about Vishnu sir. He's proved it many times, and he's a very, very stylish filmmaker, and I think he's one of the best people anybody can get launched with, because I've been on sets every day, and I don't think he's ever said okay to any of them if he's not okay with the shot. So I think Akash and everybody has learned so much from sir, to be very honest. And for that, we are very, very happy and grateful that he's done the second film in XB Film Creators. So I'm very happy that he did this. In how many languages now this movie is releasing actually? We did it in Tamil Yes. as Nesi Paya. Now it's coming here as Premistava. In Hindi? Not You're yet. not planning? Yeah, not yet. Okay. All the very best for the whole team. Thank you. విష్ణు సార్ సార్ ఇక్కడ సార్ ఇన్ ద స్పీచ్ సెయింగ్ అబౌట్ లవ్ గురించి చెప్తూ అప్పుడు ఒకలా ఉంది లవ్ ఇప్పుడు ఒకలా ఉంది. ఐ వాజ్ షాక్డ్ బై సీయింగ్ ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ లవ్ స్టోరీస్. సో వాట్ అకార్డింగ్ టు యూ ఈజ్ లవ్, అండ్ మీరు ఎలాంటి లవ్ చూపిస్తున్నారు ప్రేమిస్తాము? అంటే నేను లవ్ చేసేటప్పుడు అండి ఇప్పుడే నాకు అర్థం అవుతుంది అది కూడా ఇన్ఫాక్చుయేషన్ అనమాట. అవును, ద ట్రూత్. ఎప్పుడు ఒక్కరికొకరి గురించి మనం అర్థం చేసుకొని, ఫ్లాస్ ఉంటాయి కదా, అందరికి ఫ్లాస్ ఉంటుంది. విత్ ఆల్ ద ప్లస్ అండ్ మైనస్ ఇస్ వాట్ వీఆర్. టోటల్ ప్లస్ కాదు కదా మనము. సో వాళ్ళు అర్థం చేసుకొని, మమ్మల్ని వాళ్ళు అర్థం చేసి, వాళ్ళని మనం అర్థం చేసుకొని, దాని తర్వాత మనం we be in love with all the differences is actually love begins from there అనమాట. నా అండర్స్టాండింగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత అండి ఇప్పుడు అర్థమైందండి నాకు. అంతకు ముందు వరకు ఇట్స్ అ ఫ్లవరీ హ్యాపీ ఫీలింగ్ అండ్ దట్స్ ఆల్ కాల్ ఇన్ఫాక్చుయేషన్ అనమాట. ఎందుకంటే యుల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బట్ యుల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏదైనా చేశాలంటే యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు డూ ఇట్ అంటిల్ యువర్ డెత్ ఫర్ ద పర్సన్ దట్ యు లవ్. సో దట్ హ్యాస్ టు బీ లైక్ దట్. ఎనీబడి అండి, అమ్మైనా నాన్నైనా తమ్ముడైనా ఫ్రెండ్స్ అయినా, మనం ప్రేమించే అమ్మాయి అయినా భర్త అయినా భార్య అయినా పిల్లలైనా, ద ట్రూ లవర్స్ యూ స్టాండ్ బై దమ్ నో మ్యాటర్ వాట్ అంటిల్ యువర్ ఎండ్. విష్ణు సార్, ఆకాష్ గారు, అండ్ యువర్ బ్రదర్ అదర్వైజ్ కంప్లీట్లీ ప్రూవెన్ యాక్టర్, అండ్ ఆయన నుంచి ఏమన్నా సజెషన్స్ ఉంటున్నాయా మూవీస్కి? ఈ ఫస్ట్ మూవీ కాబట్టి బ్రదర్ నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకోవడమా? From my brother, is it? He won't usually advise me a lot. My brother usually doesn't advise me. What he does is, just be happy with what you do and just be confident is all he says. Nothing big advice and all. Vishnu garu. Hi sir. Sir. Welcome back to again. Sir, lovely seeing you after a long time. Sir, my question is that you did big films with big stars like Ajit and Pawan Kalyan. So this film you did with the Murli, the first, Akash, the first film. So మీరు రాసిన అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్ ఎంతవరకు న్యాయం చేశాడు? అర్జున్ క్యారెక్టర్కి ఆకాష్కి అస్సలు కనెక్షన్ లేదండి. శుభ్రంగా కనెక్షన్ లేదన్నమాట. ఎందుకంటే ఆకాష్ వచ్చి చాలా సాఫ్ట్ అండ్ ఒక మంచి ఇది పెట్టుకొని, చూసేదానికి వచ్చి ఒక పెద్ద హైట్ ఉండి ఒక బేస్ వాయిస్ పెట్టుకొని యాక్షన్ హీరో లాగానే ఉంటాడనమాట. కానీ తను కూడా ఒక బేబీ లాగా. సో ఇప్పుడు దీంట్లో ఈ క్యారెక్టర్కి నేను వచ్చి ఉంటాను అనమాట. సో దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. సో నేను అలా ఉండేటప్పుడు దానికి ఒక ఎనర్జీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు తనని ఆ కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ చేసి బయట రావాలా. సో దట్ ఈస్ వై యువర్ అన్ యాక్టర్. ఇప్పుడు మీరు చూసారు కదా, సినిమా చూసేటప్పుడు ఈ ఆకాష్ ఆ స్క్రీన్లో కనబడడు మీకు. సో అది ప్లస్ అనమాట. దట్ ఈస్ వై యువర్ పర్ఫార్మింగ్. నాకు ఒక కొత్తగా ఒక లాంచ్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఎప్పుడు మనకు సంతోషంగా ఉంటుందంటే, మనకు తెలియదండి మనం చేస్తున్నాం సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు చూసి ఈ అబ్బాయిది ఫస్ట్ సినిమా లాగా లేదే అని చెప్పేటప్పుడే నాకు అప్పుడు సంతోషపడాను నేను. ఎందుకంటే నేను విన్ చేసేది గొప్ప కదా, మనం పని చేస్తున్నాం కదా, అందరూ వాళ్ళు విన్ చేస్తేనే నా విక్టరీ అనమాట. సో ఆకాష్ గురించి అలా మాట్లాడేటప్పుడు, అదితి పర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు అప్పుడే రిలాక్స్ అయిపోయాను నేను. సో ఈ ఫీలింగ్ మీకు కూడా వస్తే నాకు బాగుంటుంది. అండ్ అజిత్ గారితో మీరు బిల్లా చేశారు, ఆరంభం చేశారు. సో అజిత్ గారికి రీసెంట్లీ పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా. ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అజిత్ గారు మీకు ఎలా ఉంటుంది? అంటే మేము ఎప్పుడు మాట్లాడుకుంటామండి. అంటే దీంట్లో ఏం ఇంట్రెస్ట్ అంటే సినిమా గురించి మాట్లాడము, అది మెయిన్. ఎందుకంటే వీ హ్యావ్ అ నైస్ బాండింగ్ రిలేషన్షిప్ ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు లాస్ట్లో దుబాయ్లో రేసింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు అసలు టైం లేదనమాట. అలా ఉన్న ఒక 24 అవర్స్కి నైట్ ఫ్లైట్ పట్టుకొని అక్కడ వెళ్ళి తను రేసింగ్తో తనతో ఉండి తను విన్ చేసింది చూసేసి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను నేను, రైట్ బిఫోర్ ద రిలీజ్. సో బికాస్ దట్స్ అ కైండ్ ఆఫ్ అ బాండింగ్. ఎందుకంటే సినిమా గురించి మేము మాట్లాడము అసలు. రేసింగ్, ఎయిర్ప్లేన్స్, ఆ మోడలింగ్, ఇది అది అన్ని గురించి మాట్లాడడం. దట్స్ అ కైండ్ ఆఫ్ అన్ వెరీ హెల్దీ రిలేషన్షిప్ అనమాట. ఎందుకంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు. సార్ మీతో నేను సినిమా చేయాలా, తను కూడా విష్ణు మనం సినిమా చేసాం, ఆ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉండేదే మంచి ఫ్రెండ్షిప్ అనమాట. సో దట్ ఫ్రెండ్షిప్ వీ ఆల్వేస్ హ్యావ్.
లుకింగ్ ఫార్వర్డ్ తెలుగు ఫిల్మ్ కోసం వెయిట్ చేస్తుంటాం. ప్లీజ్ అండి, నేనే వెయిట్ చేస్తానండి. థ్యాంక్ యూ సార్ విష్ణు సార్ సార్. సార్ స్టార్టింగ్ ఎవరైనా లవ్ స్టోరీస్ చేసి యాక్షన్ మూవీస్ చేస్తారు, బట్ మీరు ఫస్ట్ యాక్షన్ మూవీస్ చేసి మళ్ళీ లవ్ స్టోరీస్కి వచ్చారు. అసలు ఏంటి సార్ రీజన్? నా లైఫే రివర్స్ అండి. అన్ని రివర్స్ అయినా లైఫ్లో లేదు. అది కాదు, ఇప్పుడు మనకు ఇలాంటి సినిమా చేయాలంటే దానికి ఒక టైం పడుతుంది అనమాట. సినిమా కోసం వెయిట్ చేయలేదు మనము. అప్పుడు ఒక గ్యాంగ్స్టర్స్ జానర్ చేసాము, యాక్షను. ఇప్పుడు ఒక ఏజ్లో ఉండేటప్పుడు బాగా స్టైల్, మనకు ఉండే స్టైల్ అన్ని మన యాక్టర్స్కి ఇస్తామన్నమాట. సో అలా ఉండే టైంలో ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఇప్పుడు రేపు దీని తర్వాత మీరు మళ్ళీ లవ్ స్టోరీ చేస్తారా, యాక్షన్ చేస్తారంటే ఐ మైట్ డూ అ సైన్స్ ఫిక్షన్, ఐ మైట్ డూ అ పీరియాడికల్ డ్రామా, ఐ మైట్ డూ ఎనీథింగ్. సో నాకు ఇలాగనే చేయాలా, ఇలా చేయకూడదు అనే కాన్సెప్ట్ లేదనమాట. ఐ లైక్ టు ఎక్స్ప్లోర్. ఐ విల్ డూ బిగ్ ఫిల్మ్స్ అండ్ ఐ విల్ డూ స్మాల్ ఫిల్మ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ మీ. విష్ణువర్ధన్ సార్, హాయ్. హలో సార్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. మీ హీరో గారికి పద్మభూషణ్ రావడం పట్ల మీ ఫీలింగ్? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫర్ మీ వాట్ ఐ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు తను కొన్ని విషయాలు చేసేది వచ్చి బయట ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే తను ప్రెస్ని ఎక్కువ కలవడు అనమాట. మీ అందరికి తెలుసు, ప్రెస్ని ఎక్కువ కలవడు, బయటికి ఎక్కడ పోడు. కానీ ఆ పర్సనాలిటీ వెనకాల ఉండే విషయాలు ఉన్నాయి కదా, తను చేసే విషయాలు, అది ఫిలాంథెరపీ అయినా పర్లేదు, ఒక ప్యాషన్ తన్ని ఫాలో చేసిన. ఇప్పుడు ఎవరు ఉన్నారు చూడండి, చెప్పండి. ఇట్ ఇస్ వెరీ ఫ్యూ పీపుల్. దేర్ ఆర్ పీపుల్ యాక్చువల్లీ, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఫాలో దేర్ ప్యాషన్ బియాండ్ యాక్టింగ్. ఇప్పుడు నాకు వచ్చి ఐ లవ్ గెటింగ్ టు ద సర్వీస్ ఆర్ నేవీ అంటే, బట్ ఆర్ వి గోయింగ్ టు స్పెండ్ టైమ్ ఆన్ దట్? బట్ దట్ హీఈస్ స్పెండింగ్ ఇట్ అండ్ హీఈస్ బ్రింగింగ్ గ్లోరీ టు యువర్ కంట్రీ. ఇప్పుడు రేసింగ్లో మన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఏది ఇన్వాల్వ్ అవ్వకుండా కూడా బట్ దే రికగ్నైజింగ్ దట్. ఎందుకంటే హీఈస్ క్యారింగ్, ఎందుకంటే ప్రౌడెస్ట్ మూమెంట్ అండి అట్ దిస్ ఏజ్. ఇప్పుడు రేసింగ్లో ఒక టీమ్ ఫామ్ చేసి ఏ సపోర్ట్ లేకుండా అక్కడ వెళ్ళి పోడియం మీద నించునేది. బికాస్ రేసర్స్ అందరూ యంగెస్ట్ రేసర్స్ అండి. సో హీ బిల్ట్ హిస్ టీమ్ అండ్ గెటింగ్ ఆన్ టు ద పోడియం ఆన్ ద జీటీ ఇస్ అ వెరీ బిగ్ డీల్ అనమాట. అండ్ ఇప్పుడు నా టీం కదా అని లేకుండా, యూ కెన్ సీ ద ఇండియన్ ఫ్లాగ్ ఆన్ హిస్ హెల్మెట్ అండ్ యూ కెన్ సీ ద ఇండియన్ ఫ్లాగ్ ఆన్ హిస్ కార్స్ అండ్ యూ కెన్ సీ అ రేస్ విన్ చేసినప్పుడు వెన్ హీ క్యారీడ్ ద ఫ్లాగ్ అండ్ ర్యాన్, యూట్యూబ్లో ఉంటుంది అన్ని. దట్ వాస్ మై ప్రౌడెస్ట్ మూమెంట్. సో హీ డిజర్వ్స్ మచ్ మోర్ అనమాట, బికాస్ ఐ నో హీల్ బి డూయింగ్ లాట్ ఆఫ్ మెనీ మోర్ థింగ్స్. తెలుగులో మళ్ళీ సినిమా చేయడం కథ రాసుకు పెట్టుకున్నారా? సార్, మనం కథ రాసి పెట్టుకుంటాం మనము. ఎందుకంటే ఏ ఎమోషన్, ఏ యాక్షన్ ఏదైనా యూనివర్సల్ అండి. అది ఒక కథ యూనివర్సల్గా పనిచేయాల. సో దానికి ఐడియాస్ రాసి పెట్టుకున్నాం అనమాట. బట్ ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనము బన్నీ గారితో చేయాలన్నా, మహేష్ బాబు గారితో చేయాలన్నా, ఎవరితో చేయాలన్నా, అట్ దట్ టైమ్ ద క్రాఫ్ట్ విల్ స్లైట్లీ చేంజ్ బికాస్ దే ఆల్ కమ్ విత్ అ సర్టన్ baggage. They all come with a certain great baggages anamata. Baggage anappudu it's a great baggages. So we should fulfill that. So kachithanga I will definitely write something nice. అదితి Hello, sir. హాయ్. నాన్నగారు ఎంతో మందికి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. సో మీకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని మీరు ఎప్పుడైనా అడిగారా? Before I made my debut only, I asked him. First application I put there only. Then I was like, I will prove myself. Now I've done 5 movies. Then he himself came and told me, I have a role for you. You will be in my movie. ఓకే. తర్వాత డాడీ మెయిన్ భారీ బడ్జెట్ బిగ్ ఫిల్మ్స్ ఆయన డైరెక్షన్ లో వచ్చినాయి. ప్లస్ Not big budget. It's big imagination and big story. Which requires that budget. ఆయన ప్రొడ్యూసర్ గా స్మాల్ ఫిల్మ్స్ చేయడం, వేలు కానీ, కాదలు కానీ, కాదలు తెలుగులో నేనే రిలీజ్ చేశాను, తెలుసు మీకు. అలా చాలా సినిమాలు, చిన్న సినిమాలు ఒక 6-7 సినిమాలు చేశారు. అట్లా మిమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్ గా మీరు హీరోయిన్ ఓరియంటెడ్ లేదా హీరోయిన్ గా ఒక సినిమా చేయాలని ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయలేదా? ప్రొడక్షన్ లో ఆయన చేయాలని డిస్కస్ చేయలేదా? I want to work with him as a director. I didn't ask for him to produce. I didn't ask. Yeah, I know it's there. I didn't ask yet. Maybe if I find a good story, I will take it to my dad. For sure. విష్ణు గారు, సార్ పంజా సినిమాలో యాక్షన్ ప్లస్ లవ్ ట్రాక్ చూపించారు. అలాగే షేర్షా కూడా సీరియస్ బయోపిక్ లో కూడా మీరు లవ్ ట్రాక్ టచ్ చేశారు. సో ఈ మూవీలో ప్రేమిస్తేలో లవ్ ట్రాక్ కనబడుతుంది. అలాగే థ్రిల్లర్ సీన్స్ కూడా స్క్రీన్ పైన కనిపించింది. సో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని ఎంగేజింగ్ ఎలా చేస్తారు ఆడియన్స్ ని ఈ మూవీ ద్వారా? ఇప్పుడు ఏదైనా డ్రామా ఉన్నా, ఇప్పుడు షేర్షా వచ్చి దట్ ఈస్ అ ట్రూ స్టోరీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఒక సింగిల్ గా ఉందన్నమాట. తను చనిపోయి 20 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా చాలా ఫ్యాసినేటింగ్ ఉంది. అలాగ అమ్మాయిలు కూడా ఈ రోజు ఉన్నారని. దేర్ ఆర్ మెనీ పీపుల్, దేర్ ఆర్ విమెన్ అండ్ మెన్ హూ లవ్ లైక్ దట్. ఇప్పుడు ప్రేమిస్తావాలో ద హోల్ క్యాచెస్ టుడేస్, ఇప్పుడు నేను చెప్పినట్టు హౌ దే సీ టుడేస్ లవ్ స్టోరీ అనమాట. సో ఈ కథలో డ్రామా ఎంత ఉన్నా కథ వీళ్ళిద్దరి గురించే.
డ్రామా గురించి కాదు. సో వీళ్ళిద్దరి గురించే కథ. సో వీళ్ళిద్దరిని ట్విస్ట్ చేసేదే ఆ డ్రామా. సో కథ ఎప్పుడు వీళ్ళిద్దరి ఫోకస్ మీదనే ఉంటుందన్నమాట. సో అజిత్ కుమార్ గారు, సో మీరు బిల్లా చేశారు, ఆట ఆరంభం సినిమా చేశారు. సో నెక్స్ట్ అకార్డింగ్ సోర్సెస్ AK-64 కూడా మీరు చేస్తున్నారని, రెడ్ జీ అండ్ మూవీస్తో చేస్తున్నారని చెప్తున్నారు. అది కన్ఫర్మ్ చేస్తారా మీరు? మీరు కన్ఫర్మ్ చేస్తే ఐఎమ్ రెడీ సార్. ఎందుకంటే ఇప్పుడు హానెస్ట్గా జోక్స్ అప్పారు సార్. ఎందుకంటే ఇప్పుడు తను ఫోన్ చేసి సినిమా చేద్దామని చెప్పేది ఒక ఫోన్ కాల్లో 5 minutesలో అయిపోతుంది అనమాట ఇప్పుడు. సో తను ఓకే, వీళ్ళు ఓకే అని చెప్పేటప్పుడు నాకు ఇంతవరకు న్యూస్ నాకు తెలియదు. ఇలాంటి రూమర్స్ జరుగుతున్నాయి నాకు తెలుసు అనమాట. అది జరిగితే ఖచ్చితంగా నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేసేవాడిని. సో నాకు చాలా, మీకు కన్ఫర్మ్ అయితే మీరు చెప్పండి సార్ నాకు. విష్ణు గారు, హాయ్, దిస్ ఇస్ కౌశల్య. హలో మేడం. ఈ మూవీ 14 Jan తమిళ్లో రిలీజ్ అయింది కదా, వై డోంట్ యూ రిలీజ్ ఇన్ తెలుగు, లైక్ ఈక్వల్ గా రిలీజ్ చేసిన? లేదండి, ఇనిషియలీ we had planned for a release together only. So because due to certain logistics we wanted to release little earlier, but because of that we didn't want to push any other languages. So we took our time because Maitri has to be, we all have to be prepared for it. So అన్నిటికీ మనం ఒక టైం ప్లాన్ చేస్తాము, మీకు తెలుసు, కానీ ఒక టైం జరుగుతుంది అనమాట. So that's a time we plan to release now. అదితి గారు, you seem more that meets the eye అన్నట్టున్నారు. You are energetic, you have various talents. So are you going to write a story also? అటువైపు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళాలని ఉందా? I haven't thought about it. Sir, no, a lot of people ask me if I would get into direction or something. I don't know, maybe, I don't know. But I don't write stories, I write lyrics. So maybe. Sir, Sir said he'll act in my movie. Thank you. సార్, ఈ టైటిల్లో ఇట్స్ థ్రిల్లర్, లైక్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీ ఉన్నట్టుంది. టైటిల్లో అవి బ్లడ్ డాట్సా, ఎట్లా ది టైటిల్? So those are rose petals. Those are not rose petals, those are petals of a flower. ఇప్పుడు కాన్సెప్చువల్ గా చూసారు అనుకోండి, ఇట్స్ అ నైస్ రిలేషన్షిప్ బట్ విత్ అ లిటిల్ బ్రోకన్నెస్ ఇన్ ఇట్. సో అందుకే 2-3 petals బయట ఉంటుంది అనమాట. సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఆకాష్ గారు, యువర్ ఫాదర్ డిడ్ హృదయం అండ్ అదర్ సాఫ్ట్, వసంతం తమిళ్ మూవీ చేశారు. సాఫ్ట్ లవ్ స్టోరీస్కి ఐ ఆల్వేస్ గో టు మురళి సార్. సో ఆయన చాలా బాగుంటాయి మూవీస్. ద మూవీ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అ మెలోడీ. సో do you want to go legacy continue చేయాలనుకుంటున్నారు? because like he said you are very uncomfortable with extra romance things. No, I mean to say so you want to continue that legacy, being that sweet love story ni continue చేయాలనుకుంటున్నారా అని? I would love to, but I don't think anyone can do the romance like my father. So if you're asking me if I want to take the same path, I would love to if depending on the script, yes, definitely. విష్ణు గారు, హాయ్ సార్. హలో మేడం. హలో. యా సార్, మీరు బిఫోర్ మూవీస్ చూస్తే అజిత్ గారితో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు. అంటే వాళ్ళందరి భారీ బడ్జెట్, సో ఆ అమౌంట్ రిటర్న్ వస్తుందని ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. బట్ వీళ్ళందరూ చూస్తే కొంచెం ఒక 5 movies 6 movies వాళ్ళు అనమాట. సో మీరు చూస్తే అందరు స్పాన్ నుంచి, బ్రిటిష్ నుంచి, ఇట్లా వేరే క్రాఫ్ట్స్ నుంచి చాలా మంచి వాళ్ళని తీసుకొని వచ్చారు. బట్ మరి బడ్జెట్ అయినప్పుడు మీరు ఎలా కన్విన్స్ చేశారు తన్ని? ప్రొడ్యూసర్ ఎలా కన్విన్స్ చేశారు? ఎక్కువ బడ్జెట్ లా అనిపిస్తుంది, సో ఎలా కన్విన్స్ చేశారు? అలాగే లేదండి, ఇప్పుడు if you plan budgets will be under control. కానీ దీనికి ఎక్స్పెన్సెస్ డెఫినెట్ గా అవుతుంది అని మనం ట్రాన్స్పరెంట్ గా మనం చెప్తే, అండ్ వాళ్ళకు కథ ఇష్టమై సరే దీనికి కావాలా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ దే ప్రొడ్యూస్డ్ యాక్చువల్లీ. అదే నేను చెప్పాను కదా ఫస్ట్, ఇక ఏదైనా ప్రొడ్యూసర్ దగ్గర తీసుకుపోతే చాలా కష్టం అనమాట. అందుకే ముందు థ్యాంక్స్ చెప్పాను అనమాట స్నేహ గారికి. స్నేహ గారు నాకు ఏదైతే చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. స్నేహ గారు కూడా చాలా బాగున్నారు కదా, తను కూడా ఈ మూవీలో. ఇదేంటి ప్రాబ్లం, ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా ఇతర మేడం హీరోయిన్ అని అడుగుతారు అనమాట. అదితి గారు, హాయ్. యాక్చువల్గా మీరు విరుమాన్ చేసి ఇంత బాగా ఎలా చేసింది అమ్మాయి అన్నట్టు చేశారు, చాలా బాగా చేశారు దాంట్లో. ఆ తర్వాత మహావీరన్ గారిని దాంట్లో జర్నలిస్ట్ చేశారు. దీంట్లో టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీంట్లో ఆ రెండింటికి టోటల్ డిఫరెంట్. Natural character, sir. ఇది ఒరిజినల్. Really, yeah. Off screen, I look like Soli, curly hair. Okay. Natural look, because that's what Vishnu sir wanted. He said, I want to show the real Aditi to the audience. So my first meeting also, I thought, oh, stylish actor Vishnu sir. So I went like this, pants, shirt, stylish hair, makeup. And then after the meeting got over, sir said, Aditi, we'll have one more meeting. You come without makeup. Okay, sir. Then after a few days, we had a second meeting. He said, no makeup. I went without makeup.
I showered, I put on my dress, I went. My producer was shocked. She's like, sir, you said no makeup. Really, she came without makeup. And I'm like, I shouldn't. I'm like, that's what sir said. But sir was so happy. And our first photo shoot also sir did in the office only. Me without makeup, me with Akash. So, మీ ప్రీవియస్ 2 మూవీస్ తెలుగులోకి వచ్చాయి, తెలుగు డబ్ అయ్యాయి, ఇది కూడా వస్తుంది ఇప్పుడు రేపు. నెక్స్ట్ తెలుగు ఎంట్రీ ఇస్తున్నారు, టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. sir, what, sir? We had on Bhairavam press meet. You're asking me for making a debut. I finished shooting. I'm promoting the movie also. Oh, Vanilla song also released. Please, please, sir. సార్ విష్ణు గారు, ఏంటి సార్ ఇది? He was actually talking about your debut only. He was not asking whether you. అవునా? ఓకే సార్. సార్ మీ లైఫ్లో జరిగిన చాలా సీన్స్ ఇందులో షూట్ చేశారని చెప్పారు కదా, పెట్టారని చెప్పారు కదా, సో ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు ఈ సినిమాకి? సో ఏ సినిమా అయినా ఐ గివ్ మై 100% ఇఫ్ ఐఎమ్ ఎమోషనలీ నాట్ కనెక్టెడ్. ఇట్ కెన్ బి ఎనీ ఫిల్మ్ అండి, యాక్షన్ ఏదైనా ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ ఐ విల్ నెవర్ మేక్ ఇట్ అండి. ఒక 1 or 2 years ఈవెన్ వితౌట్ ఫిల్మ్స్ ఆల్సో ఐ కెన్ సెట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ వెన్ ఐ డూ అ ఫిల్మ్ ఐ విల్ బి 100% సో కమిటెడ్ అండ్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండి నా లైఫ్లో. వెన్ యూ డూ ఎనీథింగ్ నెవర్ బీ ఇన్ అ పొజిషన్ టు పాయింట్ అ ఫింగర్. సో ఆ పొజిషన్లో నేను ఎప్పుడు ఉండను. సో ఇంతవరకు అలా ఉన్నాను అనమాట. అంటే దిస్ విత్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్. ఇట్స్ అ కన్విక్షన్ అండి, కన్విక్షన్తో చేసింది అనమాట ఇది. సో అదే ఇప్పుడు సెట్లో ఒక సీన్ చేసేటప్పుడు మనకు వచ్చి టక్కున కనెక్ట్ అయ్యి టీయర్స్ రాకపోతే అప్పుడే నాకు తెలిసిపోతుంది అనమాట, ఓకే దిస్ సంథింగ్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అని. అదే నేను చెప్పాను, అన్ని సినిమాల్లో ఒక్క సీన్ ఉంటుంది, ఒక కోర్ టచ్ అయ్యే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ 5.5-6 minutes పోతుందండి. అది సీన్ ఓన్లీ బిట్వీన్ దీస్ 2 people. ఇట్స్ అవుట్ స్టాండింగ్ అనమాట. బికాస్ ఐఎమ్ లవింగ్ దట్ సీన్ సో మచ్ బికాస్ ఐ క్రైడ్ వెన్ ఐ సా దట్, when I saw their love thing. So I work with a lot of conviction. ఇంట్లో పర్మిషన్ తీసుకున్నారా ఆ సీన్స్ పెట్టడానికి? లేదండి, ఇంట్లో తెలుసని నేను ఒకలాగా లూస్ అని తెలిసిపోయింది అనమాట ఇంట్లో అందరికీ. అది చూసినట్టే చెప్పారు, అన్ని నువ్వు చేసిన హడావడి ఏదండి అని. యా, ఇంతకీ మీరు ఎవరినైనా అడిగారండి ప్రేమిస్తావా అని? అడగమంటే అడుగుతా ఇంకోసారి. అయ్యో, అది కూడా నేను చెప్తాను. అడగమంటే అడుగుతాం ఇంకొకసారా? ఇదేదో టైటిల్ గా బాగుందండి, నెక్స్ట్ సినిమాకి పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ. సో ఐ చేంజ్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కి హోస్ట్ రెడీ అయ్యి ఈ ప్రోగ్రామ్ ర్యాప్ చేస్తున్నాను ఇక్కడ నేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమిస్తావా జాన్ 30th మనందరినీ పలికించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ క్వశ్చన్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్.